గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. బళ్ళారి ఆసుపత్రిలో టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్కు రాష్ట్ర నాయకుల పరామర్శ. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగల గ్రామంలో టీడీపీ కార్యకర్తల మీద జరిగిన దాడి ఘటనలో గాయపడి కర్ణాటక ప్రాంతం బళ్ళారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త శేఖర్ యాదవ్ను రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరడం జరిగింది. ఎట్లుంది? అయిపోయింది. మొన్న గట్టిగా ఇచ్చాం. మొన్న సీఎం గారి మీటింగ్ జరిగింది. మీరు కరెక్ట్గా చేస్తున్నారన్నా. ఏం జరిగింది? దాదాపు అంటే ఒక 300 మంది దాదాపు అంటే వచ్చినారు. 300 మంది వచ్చినారు. ఇక్కడ నుండి వచ్చినారు. 300 మంది దాదాపు పార్టీని బలోపేతం చేసిన వల్ల వాళ్ళు ఓర్వలేక ఎమ్మెల్యే విపక్ష అనే వ్యక్తి మా మీద దాడి చేసి వాళ్ళ తమ్ముడు శ్రీరాములు కానీ కొడుకు చంద్రశేఖర్ వాళ్ళందరూ దాదాపు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరలా తిరిగి అధికారం ఇచ్చే అవకాశమే లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవవుతున్నాయో నభూత నభవిష్యత్ ఏ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అమలుపరచడం ఏకైక రాష్ట్రం. 10 లక్షల కోట్ల అప్పులున్నా కూడా వాటన్నిటినీ ఒక పక్క చెల్లించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సహాయం చేస్తున్నారు. రేపు వాళ్ళని ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా తరిమి కొట్టే పరిస్థితులు దగ్గరికి వస్తున్నాయి. కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయడానికి రాష్ట్రం ఒక సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు లాగుతున్నారు. ఒకటి మాత్రం వస్తాం, మీకు ఏదైతే అన్యాయం చేశారనుకుంటున్నారో అన్నిటి రక్షించడానికి తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అది అండగా ఉంటుంది. మీకు అన్ని విధాల రక్షణగా ఉంటుంది. మీరు చెప్పిన అన్ని అంశాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మీకు ఇంకా న్యాయం జరిగేట్టుగా విరూపాక్ష లాంటి రౌడీ మోకల యొక్క దౌష్ట్యాన్ని నుంచి, రౌడీజం నుంచి, రాక్షసత్వం మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు చంద్రబాబు నాయుడు గారి మాటగా, పార్టీ అధిష్టానం ఆదేశించిన మాటగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈయన ఒంగోలు స్టేట్కి టూరిజము
కార్పొరేషన్ చైర్మన్ చంద్రబాబు నాయుడు సార్ పంపించాడు. ఈయన ఎక్స్ ఎమ్మెల్సీ, మన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిప్పయ్య స్వామి యాదవ్. ఆయన మన వెంకట శివుడు యాదవ్ రాష్ట్ర చైర్మన్. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే అమ్మ వాళ్ళు తలుపుకొని వచ్చారు. కృష్ణమ్మ గారు జిల్లా అధ్యక్షురాలు, మన ఈమె మీకు తెలుసు కదా మన ఇన్ఛార్జి అమ్మ జ్యోతమ్మ నరసింహ యాదవ్ అన్న రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్. రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి అన్నది. ఇప్పుడు మన యాదవులకంతా మన కార్పొరేషన్ చైర్మన్ అయినా. వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడ దుర్మార్గంగా కొట్టడము, ఇక్కడ దాడి చేయడము జరిగింది కాబట్టి మరి మిమ్మల్ని అంతా అంటే పరామర్శించి మీకు ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏదన్నా మనకు సహాయ సహకారాలు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఏం జరిగిందో చెప్పండి. పెద్ద గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సంఘాల గ్రామానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లా మరి ఆలూరు నియోజకవర్గం ఉన్నటువంటి సంఘాల గ్రామంలో మరి నేమకల్ల గ్రామంలో గత 2 రోజుల క్రితం అతి దారుణంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఆధ్వర్యంలో అనేకమైన దుర్మార్గాలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, గత 19 నుంచి 24 వరకు పరిపాలన కాలంలో ఆనాడు కూడా బీసీల పైన, మైనార్టీల పైన, ఎస్సీల పైన అనేకమైన దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు, అన్యాయాలు, అక్రమాలు చేయడం జరిగింది. దాని పర్యవసానమే 24 జరిగిన ఎన్నికల్లో ఫుట్బాల్ ఏ విధంగా కొడితే పోతుందో బౌండరీ దాటి ఆ విధంగా ప్రజలందరూ ఫుట్బాల్తో కొట్టినట్లు కొట్టినారు. అయినా బుద్ధి రాకుండా మరి ఒకరైన రఫా రఫా అనేటువంటి నినాదంతో మరి దౌర్జన్య కారణం సాగించడానికి బీసీలపైనే, ఎస్సీలపైనే మరి పొల్లు కలపడం జరుగుతుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే ఆటను, ఇదే శైలిని కొనసాగిస్తే భవిష్యత్తులో డిపాజిట్లు కాదు, మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. మరి వెనకబడినటువంటి యాదవ కులస్తులపైన, మరి హరిజనులపైన, మరి దళితులపైన చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏది ఏమైనా కానీ చాలా భయపడుతూ చెప్పినారు. సుందరమ్మ కొడుకులు మా భవిష్యత్తులో మరి విరూపాక్ష నుంచి ప్రాణభయం ఉంది అని చెప్పినారు. ఏదేమైనా వాళ్ళ భవిష్యత్తులో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ విధమైనటువంటి బలహీన వర్గాలపైన దాడులు చేసి ఎవరు సహిస్తారు? మరి ఏదైతే ఏమనేమి తప్పకుండా ఆ కుటుంబానికి మరి తెలుగుదేశం పార్టీ అండదండ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలందరికీ కూడా తప్పకుండా అండదండలు అందిస్తామని చెప్పడం జరిగింది. మరి జరిగినట్టనే స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మరి శ్రీమతి జ్యోతి గారు అయితేనేమి, మరి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు అయితే ఎంతనే స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఏది ఏమైతేనేమి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఇవ్వండి, దౌర్జన్యాలకు అవకాశం ఇవ్వండి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెమలికి నక్కదొడ్డి అని పేరు. వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఇప్పుడు కూడా రక్తం మార్కులు ఉన్నాయి. వాళ్ళ బాబు ఒక 2వ బాబు, 3వ అబ్బాయి బళ్ళారిలో శేఖరు హాస్పిటల్లో కోమా స్థితిలో ఉంటారు. ఆ దళిత మహిళని వివస్థను చేసుకుంటున్నట్టు పరిస్థితి, అడ్డం వచ్చినటువంటి వాళ్ళ భర్తను కొట్టారు. ఇలా దౌర్జన్యం చేస్తున్నది ఇదన్నిటి కూడా విరూపాక్షే కాకుండా విరూపాక్ష లాంటి ఒక దద్దమ్మల్ని, దౌర్జన్యకారుల్ని, దుర్మార్గుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తుంది. అందుకే చూసిన తర్వాత ప్రజలకు కూడా వాస్తవం తెలియాలి, వాళ్ళ దౌర్జన్యాలు తెలియాలి. వాళ్ళు ఏ విధంగా దళితుల మీద, పేద వర్గాల మీద ఇళ్లలో దౌర్జన్యంగా మృగాల్లాగా, జంతువుల్లాగా అడవి నుంచి అప్పుడే బయటకు వచ్చిన జంతువులాగా ఇళ్ల మీద పడి చేస్తున్న పరిస్థితిని చూసిన తర్వాత లా అండ్ ఆర్డర్ దాని పని తను చేసుకుపోతుంది. విరూపాక్షని కూడా జైల్లో పెట్టారు. ఎందుకంటే ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఈ దౌర్జన్యాలు, దుర్మార్గాల్ని ఇంత చిన్న సందులో కూడా ఎమ్మెల్యే పరిగెత్తుకుంటూ వచ్చి దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద బట్టలు లాగేసి వాళ్ళు కొట్టడం అంటే బలహీన వర్గాల వ్యక్తులు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు, వాళ్ళ మీద దాడులు. ఇంకొకటి, మాకేదో 30-40 ఎకరాలు ఉంది. ఆ 30 ఎకరాలన్నీ కూడా రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అమ్మేనే సరే చేస్తాం. ఆ మాట మీరు ఎప్పుడో అధికారంలోకి వస్తే చేస్తామంటున్నారు. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాక మీలాగా మాట్లాడితే, మేము అధికారాన్ని ఉపయోగిస్తే, మీలాంటి దుర్మార్గాలు ఆలోచిస్తే మీరు ఒక్కడన్నా బ్రతుకుతాడా? ఒక్కడన్నా వీధుల్లోకి వస్తాడా? ఒక్కడన్నా తలెత్తుకుని తిరగలడా? తోలు తీసేస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే.
3 ఏళ్ల తర్వాత మీరు వస్తారో చస్తారో తెలియదు, కానీ మేము వస్తే చంపుతామంటే మేము ఆ పని చేస్తే ఇప్పుడు. కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా దౌర్జన్యానికి పాల్గొనట్లేదు. ఆయన్ని అత్యంత అసహ్యకరంగా మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు. కాకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానీ నిన్న ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం అండగా ఉన్నటువంటి దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఓట్లేశారనుకుంటున్నారో వాళ్ళని ఏదో విధంగా డిస్టర్బ్ చేస్తే, భయపెడితే, భయభ్రాంతులకు గురి చేస్తే తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వం అండగా లేకుండా పోతారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలోచించాలి. విరూపాక్ష లాంటి పావులను అడుకొని ఇలాంటి వాళ్ళు ఏంటంటే గోతికాడు నక్కల్లాగా ఏదో ఇస్తారని కాసుకొని రేపేదైనా గొడవలు చేసి న్యూసెన్స్ చేస్తే, రేపేదైనా మళ్ళీ సీట్ ఇస్తే గెలవచ్చు, లేదా అధినాయకుడు దృష్టిలో పడుతున్నటువంటి ఒక చిన్న సంకుచితమైన ఆలోచనతో ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనలో లేరు. ఆయన ఎప్పుడు లా అండ్ ఆర్డర్ని అతిక్రమించదలుచుకోలేదు. అతిక్రమిస్తే ఇవాళ ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు, అసెంబ్లీలో ఆయన గురించి అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడకుండా ఈరోజు ఉన్నారు. కొడాలి నాని లాంటి ఓ దౌర్భాగ్యులు చాలామంది అట్లా. ఇవాళ మీరు ఏమి లేకుండానే, మీకు అధికారం లేకపోయినా ఏమి లేకపోయినా 11 సీట్లు నామాలు పంగనామాలు పెట్టుకుని 11 సీట్లు వస్తే వాటిని కూడా చూసుకొని కొవ్వెక్కి మీరు జనం మీద, బడుగు బలహీన వర్గం మీద దాడులు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర. విరూపాక్ష లాంటి వాళ్ళు తమకు మరలా సీటు రావడానికో, లేకపోతే ఏదైనా అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేయడానికి, పార్టీని వాడుకుంటానికి, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం పొందటానికి చేస్తున్నారు. కానీ ఇక్కడ వెనక కుట్రంతా జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్రంలో అల్లకల్లలు సృష్టించాలి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సెక్యూరిటీ లేకుండా చేయాలి. ఒకవేళ ఏదన్నా కొట్టితే వాళ్ళని పోయి జైలు వేస్తే చంద్రబాబు నాయుడు గారు అది దాంట్లో కూడా ఒక బీసీలని, ఎస్సీలని ఉపయోగిస్తారు వీళ్ళ మీదకి. ఎందుకంటే వాళ్ళు కూడా బీసీలు, ఎస్సీలు కదని దాన్ని డైల్యూట్ చేయటానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బీసీలకు చేసింది ఏంటి? 34% ఉండే లోకల్ బాడీ రిజర్వేషన్ 34% చంద్రబాబు నాయుడు గారు చేస్తే, 20% ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టితే, దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు 34% పెంచి దాన్ని 24% దిగించి 10% బీసీల రిజర్వేషన్ తగ్గించావు. బీసీలకు ఉన్న విద్యోన్నత పథకాలు తగ్గించావు. ఇతర దేశాల్లో చదువుకునే బీసీల విద్యా ఆదరణ పథకం తీసేసావు. ఏది పెళ్లి కానుకలు తీసావు, హౌసింగ్ స్కీమ్ తీసేసావు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు 3,000 ఉన్న పెన్షన్ 4,000, 250 ఉన్నదాన్ని 4,000 దాకా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. నువ్వు 2,000 మేము ఇస్తుంటే చంద్రబాబు నాయుడు 2019 జనవరిలో 2,000 రూపాయలు పెన్షన్ చేస్తే 3,000 ఇవ్వటానికి